హరి ఓం దత్సత్. శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. శ్రీ లలితా దివ్య రహస్య సహస్రనామ స్తోత్రంలోని మొట్టమొదటి వాక్యమైనటువంటి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాస్మనేశ్వరి చితగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత అన్న ఈ వాక్యంలోని 5 నామములు కలవు. వాటిల్లో మొట్టమొదట మనం శ్రీమాత నుంచి మొదలెడుతున్నాం. శ్రీమాత అన్న నామమునకు వ్యాఖ్యానం పరిపరి విధములుగా ఉన్నది. వాటిలో శ్రీమాతను వ్యాఖ్యానం కోసం ఇక్కడ నేను కొంతవరకు తెలుపగోరుచున్నాను. శ్రీమాత అనగా శోభ కలిగిన తల్లి అని అర్థం. అలాగే లక్ష్మీ సరస్వతి రుద్రాణులకు తల్లి అయినటువంటిది. సంసార దుఃఖములను పోగొట్టి మోక్షం ఇచ్చినది కూడా శ్రీమాత అని వ్యాఖ్యానం ఉన్నది. అలాగే 3 శక్తిత్రయాలకు అనగా లక్ష్మి, సరస్వతి, రుద్రాణి ఈ 3 శక్తిత్రయాలకు తల్లి కూడా ఆమె. అలాగే మోక్షమునిచ్చు మోక్షలక్ష్మి స్వరూపం కూడా శ్రీమాతయే. మరొక వ్యాఖ్యానం కూడా బ్రహ్మను సృష్టించి అతనికి వేదములను అభివ్యక్తం చేసిన వేదస్వరూపిణి కూడా శ్రీమాతయే. అలాగే వేదములను విభజించిన వేద వ్యాస స్వరూపిణి కూడా ఆమెయే. విషము కంఠమునందు ధరించిన శివుడు శివస్వరూపిణి, ఆయన శక్తి స్వరూపిణి కూడా ఈ మా శ్రీమాతయే. ఈ సకల విశ్వములను ఆవిర్భవింపజేసిన తల్లి కూడా శ్రీమాతయే. త్రికూటములు గల మాతృమంత్ర స్వరూపిణి అనగా త్రికూటంలో 3 కూటములు కలవు. అమ్మ శరీరమును 3 కూటములుగా విభజించబడినది. మొట్టమొదటి కూటము పైన కూటం, మధ్య కూటం అనగా శరీరం భాగమును మధ్య కూటమును, క్రింది కూటమును శక్తి కూటముగా అభివర్ణించబడినది. ఈమె మాతృ మంత్రస్వరూపిణి అనగా మంత్రాలకు అన్నిటికీ అమ్మతో సమానమైన మంత్రస్వరూపిణి. అందుకనే ఆమెను శ్రీమాత అని కూడా వ్యాఖ్యానించడమైనది. శ్రీమాత అను నామములో 3 అక్షరములు కలవు. లోకమున ఎలాంటి కష్టం సంభవించినప్పుడు అమ్మను స్మరించుట ప్రసిద్ధము. శరీరం ఇచ్చి పోషించిన తల్లిలెవరునూ కూడా మన తాపత్రయములను అనగా శరీరం కూర్చు తాపత్రయములను ఎవరూ కూడా పోగొట్టలేరు. అందువలనే ఓ దయానిధి అనగా ఓ దయగల అమ్మ, నేను అనేక జన్మలను ఎత్తి తిని ఒక్కొక్క జన్మమున తల్లి తండ్రి చొప్పున ఇంతవరకు ఎందరు తల్లిదండ్రులైనారో, ఇక ముందు భవిష్యత్తులో తల్లిదండ్రులు ఎందరు కాబోతున్నారో వారికి లెక్కే లేదు. ఈ జన్మ జరామరణ రూపమగు సంసార మహాసముద్రం వలన భయపడుచున్నాను. అందువలన రెండవ దిక్కు లేని నన్ను రక్షింపుమని ఆ దయానిధి అయిన శ్రీమాతను ప్రార్థించుతుంటూ ఉంటాను. కాబట్టి ఏడ్చుచున్న వాని దుఃఖములను హరించు తల్లులలో సర్వోత్తరాలు అనగా ఉత్తమురాలు జగన్మాతయే. అందువల్ల తన యందు దయ కలుగుటకు ఆ భగవంతుని తల్లిగానే స్తోత్రము చేయవలెను. అందువలనే ఎంతమందో యోగులు తల్లి రూపమునే ఆ జగన్మాతను కానీ, ఆ దేవదేవుడైన ఏ దేవుడైనా కానీ తల్లి రూపమునే అందరూ సాక్షాత్కరించుకున్నారు. తల్లి రూపమునకు అంత ప్రాముఖ్యత ఉంది. శ్రీ శబ్దమునకు లక్ష్మి అని, లక్ష్మికి మాత తల్లి అనే అర్థం కూడా ఉన్నది. శ్రీ శబ్దంచే సరస్వతిని కూడా గ్రహించవచ్చును. ఈ 3 దేవతలకు అనగా సరస్వతి, లక్ష్మి, అలాగే రుద్రాణి ఈ 3 దేవతలకు అమ్మ తల్లి పరాపట్టారిక నామం కలది. పరమశివుని భార్యను కామేశ్వరిని శ్రీమాతృ శబ్దంతోనే గ్రహించవలెను. సాధారణమైన లక్ష్మిని కొలుచున్నది వానికి లక్ష్మి 100 ఏండ్లు మాత్రమే కలదు. అటువంటి సంపద త్రిలోకమునందు కలదు. వానికి కొన్ని వస్తువులే సమృద్ధిగా కలవు. అలాంటి సంపద ఈ విధముగా లోకములో వారి అందరినీ లక్ష్మికి కాలమును బట్టి, దేశమును బట్టి, వస్తువులను బట్టి హద్దులు కలవు. శ్రీమాతృ శబ్దమునకు ఇతరుల లక్ష్మిని కొల్చున్నది అనే అర్థం చెప్పుచటచే ఈమెకు పరిమిత లేనంత లక్ష్మి కలది అనే అర్థం వచ్చుచున్నది. ఇక్కడ శ్రీ శబ్దంచే పరిమితి లేని లక్ష్మి మోక్షము కనుక
మోక్ష స్వరూపురాలని కూడా అర్థం వస్తున్నది. ఎవరైతే ముందుగా బ్రహ్మను సృష్టించి అతనికి 3 వేదములను ఇచ్చెనో అని వేదమందు కలదు. వేదములు మొట్టమొదట ఆ తల్లి నుండియే అభివ్యక్తమైనవి. అలాగే వేద భాగములను విడదీసి ఏ వేదము ఆ వేదమును ప్రత్యేకంగా చేసిన వ్యాసుని స్వరూపం కూడా కలది ఈమె శ్రీమాతయే. శ్రీ అనగా విషమును కంఠమునందు ఉంచుకొనిన శ్రీమాత. ఈ పక్షమున విషమును ధరించినవాడు శివుడే అయినను శివశక్తులకు అభేదం లేదు. శ్రీమాత పూజ్యురాలగు తల్లి. పూజ్యుల నామములకు ముందు శ్రీ శబ్దం ప్రయోగించుట పెద్దల ఆచారం. శ్రీచక్రము, శ్రీశైలము, శ్రీఫలము, శ్రీ విద్య ఇలాంటివి శ్రీ 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 చాలా దగ్గర మీరు వినే ఉంటారు. ఇట్టి పదములలో శ్రీ శబ్దము పూజ్యార్థకమని కలదు. ఈమె ఎవరికి తల్లియో విశేషము చెప్పబడలేదు కనుక అందరికీ తల్లి అనే అర్థం చెప్పవలెను. మన వేదములు కూడా ఎవని వలన ప్రాణములు పుట్టుచున్నవో, ఎవని వలన జీవించుచున్నామో, ఎవని వలన గిట్టుచున్నామో అని ఏ విశేషము లేకుండా భగవంతుని బోధించుచున్నవి. విశేషములు ఏమియూ లేని కేవలము ఈశ్వరుడు, ఈశానుడు అన్న శబ్దములను పరమశివుని బోధించుతున్నవి. ఇట్లే కేవల మాతృశబ్దము కూడా త్రిపుర సుందరినే చెప్పుచున్నాయి. భూతేశాన అన్న పదం శబ్దంలో భూత శబ్దము ఉన్నను పరమశివునినే బోధించుచున్నవి. అట్లే జగన్మాతృ శబ్దమునందు జగత్ పదము ఉన్నను త్రిపుర సుందరి అయినటువంటి శ్రీమాత అనే బోధించుచున్నాయి. ఈ అన్నిటినీ ఆవిర్భవింపజేసిన పూజ్యురాలగు తల్లి శ్రీమాతయనే అర్థము. 6 హల్లులకు అనగా హ, స, క, ల, ర, డ ఈ 6 హల్లులకును అత్యంతమందు బాల మంత్రంలోని అచ్చులను కూర్చినచో 3 కూటంలో గల ఒక మంత్రం అగును. దానికి మాత అని పేరు. మంత్ర పారాయణోద్ధారణ శ్లోకమునందు మాతృశబ్దములను మంత్రపరముగా పెద్దలు వ్యాఖ్యానించిరి కనుక మాత అనగా మంత్రస్వరూపురాలు. శ్రీమాత్రే నమః. హరి ఓం.